16 ఇయర్స్ ఏజ్‌లోనే నేనైతే మనీ ఎలా ఎర్న్ చేయడం అయితే స్టార్ట్ చేసినానైతే ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్తా. సో 16 ఇయర్స్ ఏజ్ అంటే నేనైతే 10th క్లాస్. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే సెకండ్ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు 18 ఇయర్స్. సో 2 ఇయర్స్ బ్యాక్ అయితే ఎలా స్టార్ట్ అయింది నా జర్నీ అనేది అయితే మనీ ఎర్న్ చేయడం. సో ఇప్పుడైతే ఈ వీడియోలో మీకు చెప్తా. అండ్ మీరు కూడా ఒకవేళ ట్రై చేయండి. మీకు హెల్ప్‌ఫుల్ అయితే అవ్వచ్చు. ఒకవేళనైతే మనీ నాలాగనైతే మీరు కూడా మనీ అయితే ఎర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ వీడియోలో అయితే ఏ యాప్స్ కానీ ఏ యాప్ నుండి అయితే మనీ వస్తాయి, రిఫరల్ చేస్తాయి అనేటివి అయితే చెప్పాను ఈ వీడియోలో అయితే. అండ్ నేను ఎలా ఎర్న్ చేసిన, ఒక స్కిల్తో మనీ ఎలా ఎర్న్ చేసిన, క్లయింట్ని ఎలా పట్టుకున్నా అనేది అయితే నా జర్నీ అయితే చెప్తున్నా ఈ వీడియోలో అయితే. ఒకవేళ నీకు కానీ యాప్ వల్ల మనీ కావాలంటే మాత్రం ఇప్పుడే వీడియోని అయితే స్కిప్ అయితే చేసుకొని వెళ్ళొచ్చు వీడియో అయితే. ఎందుకంటే ఈ వీడియోలో అయితే ఒక స్కిల్ గురించి అయితే మాట్లాడుతున్నా, దానివల్ల నాకు మనీ ఎలా వచ్చినాయి అని అయితే చెప్తా ఈ వీడియోలో అయితే. సో నా జర్నీ ఎలా స్టార్ట్ అయింది అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్తా. ఫస్ట్ థింగ్ అయితే మెయిన్గా అయితే ఒక స్కిల్తోనే అయితే స్టార్ట్ అయినమాట. అంటే నాకైతే ఫోటో ఎడిటింగ్ అంటే చాలా ఇష్టం ఉండే. సో స్టార్టింగ్ నుండి అయితే అండ్ దాని మీద అయితే నేను చాలా వర్క్స్ అయితే చేసిన. అంటే ఆఫ్లైన్లో కానీ తెలిసిన వాళ్ళకైతే ప్రతి ఒక్కరికైతే అంటే ఫోటో ఎడిటింగ్ కానీ ఇలా చాలా చేసి ఇచ్చిన అనమాట. సో అలా అయితే కొంచెం స్కిల్ని అయితే డెవలప్ అయితే చేసుకున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ లోకల్లో పీపుల్కి అయితే ఫ్రెండ్స్ అయితే వీళ్ళు అయితే చేసి అయితే అలా నా స్కిల్ అయితే మంచిగా అయితే పర్ఫెక్ట్గా అయితే తీసుకొచ్చుకున్నా. సో మంచిగా నేర్చుకున్న తర్వాతనైతే అండ్ నేనైతే ఫోటో ఎడిటింగ్, బర్త్డే సిడిపి ఇలా చాలా ఉంటాయి కదా, బ్యానర్ కానీ ఫ్లెక్స్ డిజైన్స్ చాలా మందికి ఇచ్చిన అనమాట ఫ్రీగానైతే. సో తర్వాతనైతే అండ్ మనమైతే కామన్గా యూట్యూబ్లో వీడియోస్ అయితే చూస్తుండగా అలానైతే చూడంగా యూట్యూబ్లో స్క్రోల్ అయితే ఏయంగా లైవ్ అయితే నడుస్తుంది ఒక గేమింగ్ ఛానల్ అయితే. సో నేనైతే ఆ గేమింగ్ ఛానల్ నేమ్ అయితే చెప్పాను. సో అప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ అయితే 45K సబ్స్క్రైబర్స్ ఉండే, మ్యాక్సిమం 40 to 45K. సో ఇప్పుడు ప్రజెంట్ 2,50,000 ఉన్నది సంథింగ్. సో అప్పుడు అలా స్టార్ట్ అయింది. అండ్ నేనైతే అక్కడ లైవ్లో కామెంట్ అయితే చేసిన. సో బ్రో మీ థంబ్నెయిల్స్ ఇలా బాగాలేవు, మంచిగా యూజ్ చేయండి, మంచి ఎడిట్ అయితే వేసాని. అండ్ ఆ బ్రోని అయితే కామెంట్ వెంటనే రెస్పాండ్ అయితే చూద్దాం బ్రో, వేరే వాళ్ళతో ఎడిట్ అయితే వేయాలి, టైం ఉంటుంది అన్నాడు. అండ్ నెక్స్ట్ కామెంట్ అయితే సో నేనైతే ఇలా చేసిన, బ్రో నేనైతే మీ థంబ్నెయిల్స్ అయితే ఎడిట్ చేయొచ్చు అని అయితే ఇలా అడిగిన. సో అడగగానే బ్రోని అయితే వెంటనే రెస్పాండ్ అయితే ఇన్స్టాగ్రామ్లోనైతే నాకైతే కాంటాక్ట్ అయ్యిండు. సో తర్వాత నేనైతే నెంబర్ ఇచ్చిండు. తర్వాత అలా కంటిన్యూ అయితే అయింది. అయిన తర్వాత ఫస్ట్ మనీ అయితే నాకైతే ఆ బ్రో ఎంత సెండ్ చేసిన అంటే 450 రూపీస్ ఏమో సెండ్ చేసి నా ఫస్ట్ మనీ వచ్చినాయి అనమాట. అప్పుడు 450 రూపీస్ అయితే 6 థంబ్నెయిల్స్ ఏమో వేయించుకున్నాడు, 6 to 7 థంబ్నెయిల్స్ అయితే. తర్వాత 450 రూపీస్ అయితే ఇచ్చిండు. సో మనకైతే తెలియదు మనీ ఎంత అడగాలనో. సో బ్రో ఎంత ఇస్తే అంత తీసుకున్నాను నేనైతే. అప్పుడు మన 2 ఇయర్స్ బ్యాక్ అయితే అంతగానో మనకు తెలియదు కాబట్టి అప్పుడు. సో అలానైతే ఆ బ్రోనైతే ఇంకొక 3 మెంబర్స్ని అయితే పరిచయం చేసిండు. సో ఒకరి నుంచి ఒకళ్ళు అయితే అలా ఒక 3-4 మెంబర్స్ని అయితే పరిచయం చేసిండు. సో వాళ్ళు ఇంకొక ఇద్దరిని పరిచయం చేసిండు. సో అలా ఒక 10 మెంబర్స్ దాకానైతే ఒక ఇట్లనైతే ఏంటంటే నెట్వర్కింగ్ అయితే పెంచుకుంటూ పోయిందనమాట. సో ఒక్క బ్రోతోనైతే స్టార్ట్ అయ్యి ఇప్పుడైతే ఈ 2 ఇయర్స్ మధ్యలో ఆ బ్రో ఛానల్ అయితే 2,45,000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయింది. అలా ఒక బ్రో నుండి ఒక గేమింగ్ ఛానల్ నుండి బ్లాగ్ ఛానల్ తీసుకెళ్ళింది, తర్వాత ఫుడ్ బ్లాగ్స్ తీసుకెళ్ళింది. ఒకవేళ మనీ తక్కువ ఇవ్వచ్చు కానీ అంటే ఏం తెలియని టైంలోనైతే ఇంత పెద్ద క్రియేటర్స్ని పరిచయం అయితే చేయించిండు. అండ్ నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే థంబ్నెయిల్ డిజైనింగ్ చేయడం అయితే ఆపేసిన అనమాట. సో ఎందుకంటే ఫోటో ఎడిటింగ్, థంబ్నెయిల్ డిజైనింగ్ పర్ఫెక్ట్ ఆల్మోస్ట్ అయితే నాకు గ్రిప్ అయితే ఉంది వీటి మీద అయితే. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా వస్తే మాత్రం చేస్తా కానీ అంటే ప్రజెంట్గా దాని మీద అయితే డిపెండ్ అయ్యి లేదనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే వీడియో ఎడిటింగ్ మీద అయితే వర్క్ అయితే చేస్తున్నా. వీడియో ఎడిటింగ్ అయితే నేర్చుకుందామని అయితే అండ్ ప్రజెంట్ అయితే ఇంకా నేర్చుకుంటున్నా వీడియో ఎడిటింగ్ కూడా. ఇన్స్టాగ్రామ్లో చూసుకుంటే ఒక నెంబర్ ఆఫ్ పేజెస్ అయితే స్టార్ట్ అయినాయి థంబ్నెయిల్ డిజైనింగ్ అయినా చాలా అన్నిటికైతే ప్రతి ఒక్కదానికి వీడియో ఎడిటింగ్తో సహా కూడా. సో ప్రజెంట్ అయితే థంబ్నెయిల్ డిజైనింగ్ కొంచెం చేస్తా, అంటే వర్క్స్ వస్తే మాత్రం ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి. అండ్ ఎందుకంటే కొత్త క్రియేటర్స్ వస్తున్నారు, అలానైతే కొంచెం తగ్గింది గ్రోత్ అయితే. అండ్ ముందులాగానైతే లేదనమాట. సో ముందైతే వీక్లీ ఒక 4 to 5 థంబ్నెయిల్స్ ఈజీగా చేసేటోని. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే అంతా చేయలేకపోతున్నాం అనమాట, అంటే తగ్గిపోయింది బాగా గ్రోత్ అయితే. సో ఇప్పుడు అందుకే కొంచెం వీడియో ఎడిటింగ్ మీదకి అయితే షిఫ్ట్ అయినా అంటే దాన్ని. అండ్ నేనైతే స్టార్ట్ అయింది వీడియో ఎడిటింగ్ మీద. సో వీడియో ఎడిటింగ్ నేర్చుకుందామని అయితే స్టార్ట్ అయినా, అదనమాట నా స్టోరీ. అండ్ మీరు కూడా ఒకవేళ క్లయింట్స్ని పట్టుకోవాలన్నా కానీ, సో క్లయింట్స్ని పట్టుకోవాలంటే మీరైతే ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక యూనిక్గా మెసేజ్ పెట్టడం అయితే ట్రై చేయండి. ఇప్పుడు కామన్గా ఏంటంటే అందరూ అయితే కెన్ ఎడిట్ యువర్ యూట్యూబ్ థంబ్నెయిల్స్ అని ఇలా మెసేజ్ పెడతారు వాళ్ళ డిఎమ్స్లో అయితే. వాళ్ళు ఎక్కువ పట్టించుకోవాలని అయితే ఏంటంటే ఇట్లా చూసుకుంటూ వెళ్తారుగా. అండ్ మీరైతే కొంచెం ఐ క్యాచీ అని అయితే కొంచెం మంచిగా పెట్టండి. అంటే ఇప్పుడు ఒక ప్యూర్ తెలుగు క్రియేటర్ ఉన్నప్పుడు కొంచెం మనమైతే ఇంగ్లీష్లో పెట్టడం లేకుండా మన కామన్గా ఇలా మాట్లాడుకుంటాం, బ్రో మీ థంబ్నెయిల్స్ ఏం బాగాలేవు, ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసినాం అనుకోండి, వాళ్ళకు కూడా ఒకసారి వెంటనే ఐ క్యాచ్ అవుతారు. సో ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అయితే 99% 2 ఇయర్స్ బ్యాక్ ఇప్పటికే చాలా చేంజ్ అయిపోయింది. ఎవరు కూడా అయితే రెస్పాండ్ అయితే అవ్వట్లేదు, ఎందుకంటే చాలామంది క్రియేటర్స్ అయిపోయారు అండ్ ఫుల్ కాంపిటీషన్ ఉంది, మీరు కొంచెం చూస్తున్నారు. కాబట్టి
మనం మెయిల్ చేసినా కానీ చాలా తక్కువ మంది చూస్తారు. చూసిన వాళ్ళలో చాలా తక్కువ మంది మనకైతే రెస్పాండ్ అవుతారు. సో కాబట్టి మీరేం చేస్తారంటే కొంచెం యూనిక్‌గా పెట్టడం ట్రై చేయండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి అయితే వర్క్ కాకపోవచ్చు. బట్ మీరైతే ట్రై చేయండి. ఒకవేళ మీకు కనెక్ట్ అయితే మాత్రం ఒక్క క్లయింట్ దొరికిండా మీకు, ఒక తెలుగు క్రియేటర్ దొరికిండా ఆర్ ఇంగ్లీష్ గాని ఎనీవన్. ఎందుకంటే వాళ్ళు ఇంకొకరిని పరిచయం చేస్తారు. వాళ్ళు ఇంకొకరికి పరిచయం ఇస్తారు. మెయిన్‌గానైతే మీరైతే నెట్వర్కింగ్ అయితే బిల్డ్ అయితే చేసుకోండి. సో నెట్వర్కింగ్ బిల్డ్ చేసుకోవడం వల్ల మనకు వర్క్స్ వస్తాయి, క్లయింట్స్ వస్తారు, మనీ వస్తాయి, అన్నీ వస్తాయి. సో నెట్వర్క్ అయితే బిల్డ్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేయండి. సో ప్రెజెంట్ అయితే నేను మొత్తం అయితే ఫోకస్ అయితే వీడియో ఎడిటింగ్ మీదకి అయితే తీసుకొచ్చాననమాట. సో అందుకోసం అయితే వీడియోస్ యూట్యూబ్లో కూడా చాలా లేట్ వస్తున్నాయి అండ్ వీడియో ఎడిటింగ్ మీదే ఫోకస్ అయితే చేసిన. అప్కమింగ్ సిరీస్ కూడా వీడియో ఎడిటింగ్ గురించి అయితే వస్తాయన్నమాట. అంటే ఎలా మనీ ఎర్న్ చేయాలి అనేది అయితే. సో ప్రజెంట్ అయితే నా మనీ ఎర్న్ చేయడం అయితే ఇలా జర్నీ స్టార్ట్ అయింది. ఒక స్కిల్తోనే స్టార్ట్ అయింది. ఏదో యాప్తోనో ఎలానో అయితే స్టార్ట్ అయితే కాలేదు. ఒక స్కిల్తోనే మనకు మనీ అయితే వస్తుంది. ఒక స్కిల్ మీద మంచి స్టిక్ అయితే ఉండి మీరు మనీ అయితే ఎర్న్ అయితే చేసుకోవచ్చు. మీరైతే ఇప్పటివరకు ఈ వీడియో చూసి ఉంటే మాత్రం థ్యాంక్ యూ. అండ్ మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే పెట్టుకోండి.